ఫోర్ సైడ్స్ టీవీ. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ప్రొఫెసర్ డాక్టర్ మధుకృష్ణన్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుకృష్ణన్ గారు మానవ హక్కుల ఉల్లంఘనలపై స్పష్టంగా వివరించారు. ఆ సదస్సులో డాక్టర్ గారు ఇంకేమన్నారో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సదస్సు కార్యక్రమాన్ని జేఏసీ, భారతీయ విద్యార్థి పరిషత్, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ మధుకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అంబేద్కర్ దళిత, బలహీన వర్గాలకు చేసిన కృషిని మధుకృష్ణన్ కొనియాడారు. రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం, స్వేచ్ఛ, సోదరాభావం, న్యాయం అంశాలకు పొందుపరచడంలో అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వం మధుకృష్ణన్ తాతగారిని తమిళనాడులో అరెస్టు చేసి అండమాన్లోని కాలాపాని జైలులో నిర్బంధించింది. అందుకే తనకి స్వాతంత్ర్యం విలువ ఏంటో తెలుసు అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, స్వాతంత్రాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రొఫెసర్ డాక్టర్ మధుకృష్ణన్ వివరించారు. పుట్టిన ప్రతి వ్యక్తికి గౌరవంగా బ్రతికే హక్కు ఉందని చెప్పారు. గర్భంలో బిడ్డలను చంపడం, లింగ వివక్ష చూపడం హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. కార్మికులకు మెరుగైన వసతుల కల్పనపై మాట్లాడారు. రోడ్ల పనితీరు, శుభ్రమైన నీటి లభ్యత, కలుషితమైన వాతావరణం కూడా మానవ హక్కుల కిందకు వస్తాయని కృష్ణన్ వివరించారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే ప్రభుత్వం ఈ హక్కులను అమలు చేయడం తమ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. వాటిని కల్పించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా పరిగణించాల్సిందేనని స్పష్టం చేశారు. అంతర్జాతీయ కోర్టు జస్టిస్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గవర్నర్, నేటివ్ అమెరికన్ మినిస్టర్ వంటి అగ్రస్థానాలను మధుకృష్ణన్ అధిరోహించారు. అలాంటి వ్యక్తి ఈ సదస్సులో పాల్గొనడం గొప్ప విషయమని ఐఆర్ఎస్ అధికారి ఉషా కిరణ్ అన్నారు. ఆయన గ్లోబల్ పీస్ కోసం చేసిన సేవలను గుర్తిస్తూ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రదానం చేసినట్లు ఉషా కిరణ్ చెప్పారు. ప్రతి ఏటా యూరోప్ లో ప్రపంచ శాంతి కోసం పనిచేసిన 2 వ్యక్తుల విగ్రహాలను ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందులో ఒకటి మదర్ తెరిసా విగ్రహం కాగా మరొకటి మధుకృష్ణన్ది అని తెలిపారు. ఇది భారతదేశం గర్వించదగ్గ విషయమని అన్నారు. అంతేగాక అమెరికా ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ గెలుపునకు భారతీయ ఓటర్లను సమీకరించడంలో ఆయన పాత్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్రంప్ స్వయంగా అభినందన లేఖ పంపారని ఉషా కిరణ్ గుర్తు చేశారు. ఆయన ప్రభావశీలమైన సందేశాలు భారతదేశంలో మానవ హక్కుల పోరాటానికి ప్రేరణిస్తాయని అన్నారు. భారతదేశంలో దళితులు, ఆదివాసులు, గిరిజనులు, దళిత క్రైస్తవుల హక్కుల కోసం తాము నిరంతరం పనిచేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ గడ్డం అశోక్ తెలిపారు. దీనికి మానవ హక్కుల సాధనలో డాక్టర్ మధుకృష్ణన్ అనుభవాలు సహాయపడతాయని అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువుల హక్కులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వాయిస్ ఆఫ్ పర్సిక్యూషన్ ప్రతినిధి జేమ్స్ జగదేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, హక్కుల ఉల్లంఘనను ముస్లిం సమాజ నాయకులు ఖండించాలని జగదేశ్వర్ పిలుపునిచ్చారు. సమాజానికి బాధ్యత గల ముస్లిం నాయకులు కూడా ఈ అణచివేతపై స్పందించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మత హక్కుల కోసం ఒక వేదికను ఏర్పాటు చేయడం అవసరమన్నారు. డాక్టర్ మధుకృష్ణన్ ఈ దిశగా మున్నడుగు వేయాలని జగదేశ్వర్ కోరారు. ఈ వేదికపై వ్యక్తీకరించిన మాటలు కేవలం ఆలోచనకే పరిమితం కాకుండా ఆచరణలో పెట్టాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకుడు రుంజాలా జాన్ అన్నారు. మానవ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ మరింత దృఢంగా పనిచేయాలని చెప్పారు. వ్యాఖ్యాతలు తమ అభిప్రాయాలను మధుకృష్ణన్ సమక్షంలో తెలియజేశారు. వీటిపై ముందుకెళ్తామని మధుకృష్ణన్ తెలిపారు.